హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ యూటీవీ హెల్త్. నేను మీ కౌసల్య. ఇవాళ మళ్ళీ ఇంకొక మంచి హెల్త్ పాడ్కాస్ట్ తోటి మీ ముందుకు వచ్చేసాను. బేసిక్గా బాగా అంటే డయాబెటీస్ లాగా పెరిగిపోతున్న జబ్బు ఏదైనా ఉంది అని అంటే అది హార్ట్ డిసీజెసే. అంటే హార్ట్ అటాక్ అంటాం, కార్డియాక్ అరెస్ట్ అంటాం, ఇలాంటివి తరచుగా వింటూ ఉన్నాం. అంటే ఎక్కువగా డాన్స్ చేసినా అప్పటికప్పుడు చనిపోతూ ఉన్నారు, ఎక్సర్సైజ్ ఎక్కువగా చేసినా చనిపోతూ ఉన్నారు. అంటే ఇంతకు ముందు మైనర్ అటాక్స్ అనేవాళ్ళు, మేజర్ అటాక్స్ అనేవాళ్ళు. సో ఇదంతా కూడా ఇప్పుడు టెర్మినాలజీ మారిపోయింది. హార్ట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. మరి మీ హార్ట్ నిజంగానే హెల్తీగా ఉందా? సో అదంతా తెలుసుకోవాలంటే ఈ పర్టిక్యులర్ హెల్త్ పాడ్కాస్ట్ మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. ఇవాళ మనతో పాటు ఉన్నారు కార్డియాలజిస్ట్ డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడి హార్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాల్ని మనం తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్. హలో సార్, హలో నమస్తే. అండి. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్. యాహ్! సార్, ఈ మధ్య నేను ఇందాక చెప్పినట్టుగా హార్ట్ ప్రాబ్లమ్స్‌కి సంబంధించి తరచుగా ఏదో ఒక వీడియోనో, ఏదో ఒక చూస్తూనే ఉంటున్నాం. ఇంతకుముందంటే కొంచెం రేర్‌గా ఉండేది. కార్డియాక్ అరెస్ట్ కానీ, హార్ట్ అటాక్ కానీ పెద్దవాళ్ళలో ఎక్కువగా చూసేవాళ్ళం. ఇప్పుడు ఏజ్‌తో సంబంధం లేకుండా హార్ట్ అటాక్‌తో చనిపోతున్న వాళ్ళని ఎక్కువగా చూస్తున్నాం. అంటే కనీసం వాళ్ళని హాస్పిటల్ వరకు తీసుకెళ్ళే పరిస్థితి లేదిప్పుడు. సో ఎందుకు ఈ హార్ట్ అటాక్ అనేది వస్తూ ఉంది? ఎందుకు తరచుగా ఇలా చూస్తూ ఉన్నాం ఇప్పుడు? నమస్తే అండి. సో, మీరు చెప్పింది కరెక్టే. గుండె జబ్బుల్లో ప్రప్రథమంగా హార్ట్ అటాక్స్ వల్ల ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. మెయిన్ హార్ట్ అటాక్ ఎందుకొస్తుందంటే, మనకి సింపుల్. మన గుండె మీద రక్తనాళాలుంటాయి. సో, ఓవరాల్ హార్ట్ గుండెలో 4 గదులుంటాయి. లోపల వాల్వ్స్ ఉంటాయి. బట్ దాని మీద రక్తనాళాలుంటాయి. అంటే రైట్ సైడ్ ఒకటుంటుంది. లెఫ్ట్ సైడ్ 2 రక్తనాళాలుంటాయి. లెఫ్ట్ సైడ్ కూడా ఒక మెయిన్ వెసల్ వచ్చి దాన్ని 2 భాగాలుగా డివైడ్ అవుతుందనమాట. సో, ఈ 3 రక్తనాళాలు చాలా ఇంపార్టెంట్. ఓకే. ఓకే. సో, ఈ రక్తనాళాల ద్వారా బ్లడ్ ఫ్లో గుండెకి అందితేనే గుండె బీటింగ్ అనేది జరుగుతుంది. కానీ దానికి కూడా బ్లడ్ రావాలంటే గుండె పంప్ అవ్వాలి. సో, ఇదంతా ఒక కోఆర్డినేటెడ్ సైకిల్. అంటే అంతా ఒక సీక్వెన్స్‌లో జరుగుతుంది. క్రమ పద్ధతిలో జరుగుతుంది. ఈ రక్తనాళాల సైజ్ ఎంతుంటాయి? 3 ఎంఎం, 4 ఎంఎం. హుహు. 4 మిల్లీమీటర్లు. అంటే అంత చిన్నటి చిన్నవి. రక్తనాళాలు గూడా. పెద్దటేం కాదవి. చాలా చిన్న చిన్నవి. రక్తనాళాలే. హ్మ్. మనకు చూడనీకి చేసేటప్పుడు గానీ, స్టంట్ పెట్టేటప్పుడు పెద్దగా అనిపిస్తాయి గానీ, ఓకే. అంటే మనం చూసే ఇమేజింగ్ సిస్టమ్ యాహ్! అట్లా. యాహ్! ట్రూ. బట్ 4 ఎంఎం, 3 ఎంఎం అంటే మనం చూస్తే ఇట్స్ వెరీ స్మాల్ అన్నట్లే. సో, అంత చిన్న ట్యూబ్స్, అంటే ట్యూబ్స్ లాగా అనమాట, గొట్టాల్లాగా. ట్యూబ్స్‌లో బ్లడ్ ఫ్లో, అంటే రక్తం పారాలి. అంటే నీరు ఎలా అయితే పారుతుందో అంత ఫ్రీగా రక్తం అనేది పారాలి. ఆ రక్తం పారడంలో ఇబ్బంది జరిగినప్పుడే మనకు హార్ట్ అటాక్ వస్తుంది. ఓకే. అంటే ఆ ఇబ్బంది ఎందువల్ల వస్తుంది? ఏదన్నా సడెన్‌గా బ్లాక్ అవ్వడం గానీ, లేదా నిదానంగా ఈ ఈ ఏరియా అంటాం, ఇది తగ్గుతా రావడం గానీ జరిగితే వస్తుంది. సో, హార్ట్ అటాక్ అనేది 2 రకాలు ఉంటుంది. హుహు. ఒకటి అక్యూట్, అంటే సడెన్‌గా వచ్చేదాన్ని. 2 క్రానిక్, అంటే నిదానంగా డెవలప్ అయ్యేదనమాట. ఈ 2 చాలా డిఫరెంట్. ఓకే. సో, ఈ సడెన్‌గా వచ్చేదేంటంటే 10% కొలెస్ట్రాల్ పేరుకుపోయినా, 20% కొలెస్ట్రాల్ పేరుకుపోయినా కొన్ని కారణాల వల్ల అవి సడెన్‌గా, ఇది ఒక లేయర్ అనుకోండి మన గుండె రక్తనాళంలో. దాని కింద కొవ్వు అక్యుములేట్ అవుతుంది. కొవ్వు పేరుకుపోతుంది. పేరుకుపోయినప్పుడు ఈ పైనుండే పొర సడెన్‌గా బర్స్ట్ అవుతుంది. ఓకే. బర్స్ట్ అవ్వడమో, కోసుకుపోవడమో జరుగుతుంది. జరిగినప్పుడు మన రక్తం ప్రవహిస్తా ఉన్న దాంట్లో ప్లేట్లెట్ కణాలుంటాయి. హుహు. అవి సడెన్‌గా ప్లేట్లెట్, ఫైబ్రిన్ స్టాండ్స్ ఇలాంటివి కొన్ని మెటీరియల్ ఉంటాయి. అదంతా వచ్చి అక్కడ పేరుకుపోతుంది. హుహు. పేరుకుపోయినప్పుడు సడెన్‌గా బ్లాకేజ్ బ్లాక్ వస్తుంది. అయిపోతుంది. బ్లాక్ అయినప్పుడు కింద రక్తం అనేది సరఫరా తగ్గిపోయి సడెన్‌గా చెస్ట్ పెయిన్ డెవలప్ అవ్వడం, అంటే ఛాతీ నొప్పి రావడము, ఆహా! కొందరికి ఆయాసం రావడము, ఇలా జరుగుతుందనమాట. సో, ఇది ఓకే. ఎమర్జెన్సీ సిట్యుయేషన్. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు నార్మల్ కూర్చొని ఉంటాం ఎవరన్నా, ఇంకోటి ఏదైనా పని చేస్తుంటారు. వాళ్ళకి సడెన్‌గా నొప్పి వచ్చిందనుకోండి, అవును. వాళ్ళకి అది వెరీ డేంజరస్ అనమాట. సో, అలాంటి సందర్భంలో ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. అలా కాకుండా నిదానంగా డెవలప్ క్రానిక్ కొరనరీ సిండ్రోమ్ అంటాం. క్రానిక్ హుహు. కొరనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం. ఓకే. అంటే అది ఏమవుతుంది? ఇది ఒక ట్యూబ్ ఉంది. నిదానంగా సంవత్సరాల కొద్దీ కొవ్వు పేరుకుపోయే కొద్దీ తగ్గుతా వస్తుంది. ఇది మూసుకుపోతా వస్తుంది. ఇది ఎప్పుడైతే 70-80% మూసుకుపోతుందో అప్పుడు మనము నడిచినప్పుడు కానివ్వండి, ఏదైనా చిన్న పని చేసినప్పుడు, స్టెప్స్ ఎక్కినప్పుడు, ఇలాంటప్పుడు మనకు ఛాతీ నొప్పి రావడము, ఆయాసం రావడం జరుగుతుంది. అంటే ఈ నిదానంగా డెవలప్ అయ్యేది మనకు టైం ఇస్తుంది. ఓకే. సో బట్ కొంచెం సడన్‌గా ఛాన్స్ జరిగేది ఉంటుంది. టైం ఇవ్వదనమాట. ఓకే. సో, ఈ సడన్ హార్ట్ అటాక్స్ వల్లనే మనకి ఈ మరణాలనేది సంభవిస్తా ఉంటాయి. సో ఈ సడన్ హార్ట్ అటాక్స్ అనేది వీళ్ళలోనే వస్తుంది. వచ్చే ఛాన్సెస్ ఉందని ఏమైనా చెప్పే ఛాన్సెస్ ఉందా? అంటే మనకి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో, అలాంటి వాళ్ళలో ఎక్కువొచ్చాయి. అంటే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడము, సిగరెట్ స్మోకింగ్, లేదా కిడ్నీ డిసీజెస్, ఇలాంటి సందర్భాల్లో, అంటే ఫ్యామిలీ హిస్టరీ మనకు ఆల్రెడీ
ఇంట్లో వాళ్ళకి ఎవరికన్నా మగవాళ్ళలో 60 సంవత్సరాల కంటే లోపు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు, లేదా ఫీమేల్స్‌లో 50 సంవత్సరాల కంటే లోపు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ఉన్నా, దెన్ మనకు అసలుకు ఎక్సర్సైజ్ అనేది లేకపోవడము, మనం బ్యాడ్ లైఫ్ స్టైల్ ఉండడము, నిద్ర సరిగా లేకపోవడము, స్ట్రెస్ ఎక్కువ ఉండడం, ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు సడన్‌గా ఎప్పుడైనా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఓకే. సడన్ హార్ట్ అటాక్ అనేది. బట్ సేమ్ కేటగిరీ వాళ్ళలో కూడా ఈ నిదానంగా కొవ్వు పేరుకుపోతా కూడా వాళ్ళు స్లోగా అంటే సడన్‌గా కాకుండా లేటర్ పార్ట్ ఆఫ్ ద స్టేజ్ అయి కంట్రోల్‌లో లేవనుకోండి, వాళ్ళు కూడా నిదానంగా క్రానిక్ కొరనరీ సిండ్రోమ్స్ అంటే స్లోగా ఈ బ్లాక్స్ ఏర్పడే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో అరే! వీళ్ళకి హార్ట్ అటాక్ వచ్చిందా? వీళ్ళు ఇంత హెల్తీగా ఉంటారు. మంచిగా హ్మ్. హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో హ్మ్. అవుతారు. అనే వాళ్ళలో కూడా ఇలా డెవలప్ అయ్యే సిట్యుయేషన్స్ ఉన్నాయా? ఉంటాయి. ఎందుకంటే అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ కొలెస్ట్రాల్ మన రక్తనాళాల్లో పేరుకుపోవడం అనేది అది సడన్‌గా ఎవ్వరికీ డెవలప్ కాదు. మన బాడీలో ఇది పేరుకుపోవడం అనేది రెండవ దశాబ్దం అంటాం. అంటే సెకండ్ డికేడ్. అంటే 20 సంవత్సరాల టైంలో నుంచే ప్రతి ఒక్కరిలోనూ ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. స్టార్ట్ అవుతుంది. ఓకే. సో, ఈ ప్రాసెస్ అనేది నిదానంగా మనం తీసుకునే ఆహారాన్ని బట్టి, మనం చేసే పనిని బట్టి, మనకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఈ అండర్‌లయింగ్ జబ్బులను బట్టి అది కొందరిలో తొందరగా పేరుకుపోతుంది. కొందరిలో చాలా టైం పడుతుంది పేరుకుపోవడానికి. సో, కాబట్టి ఆహ్, ఇవన్నీ ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే బీపీ గాని, షుగర్, కొలెస్ట్రాల్, స్మోకింగ్ ఇలాంటివి ఉన్నవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు అంటే రెగ్యులర్‌గా టెస్టింగ్ అందుకు చేయించుకుంటే వాళ్ళకు తెలిసే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. సో, ఎలాంటి టెస్ట్‌లు ఉంటాయి సార్? బేసిక్‌గా ఇప్పుడు ఒక హెల్తీ పర్సన్ కూడా వెళ్ళి నా హార్ట్ హెల్త్ ఎలా ఉందని చెక్ చేయించుకోవడానికి ఏమైనా టెస్ట్‌లు ఉంటాయా? సో, యూజువల్‌గా మన గుండె పనితీరు ఎలా ఉంది అని తెలుసుకోనికి బేసిక్ టెస్ట్‌లుంటాయి. ఒకటి ఈసీజీ అంటాం. హ్మ్. ఈసీజీ అంటే మనకు ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఆ వైరింగ్ సిస్టమ్‌లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనేది ఈసీజీలో తెలుస్తుంది. హుహు. లేదా మన గదులు ఏమైనా ఉబ్బినాయా అనేది అట్లాంటివి ఈసీజీలో తెలుస్తాయి. అలా కాకుండా 2డీ ఎకో స్కాన్ అంటాం. 2డీ ఎకో స్కాన్‌లో క్లియర్‌గా మనం హార్ట్ ఫంక్షన్ ఎలా అవుతుంది? ఎలా ఉంది? మన గదులు ఎలా ఉన్నాయి? వాల్స్ ఎలా ఉన్నాయి? గుండె చుట్టూ నీరు ఉంది. ఇట్లాంటివన్నీ కూడా మనం క్లియర్‌గా చూస్తాం. ఓకే. సో, మన హార్ట్ పనితీరు అనేది క్లియర్‌గా కనపడుతుంది మనకి. ఇది 2 బేసిక్ టెస్ట్. మూడవది ఏంటంటే మనకి ఏదన్నా ఇబ్బంది అంటే మనందరం కూడా పని చేసే వాళ్ళకైతే ఇబ్బంది ఉందా లేదా తెలుస్తుంది. రెస్ట్‌లో ఉన్న వాళ్ళకి తెలియదు. అవును. సో, మనకి ఏదైనా సో, అలాంటి వారు స్ట్రెస్‌కి గురైనప్పుడు అంటే ఎక్సర్సైజ్ గాని ఇట్లాంటివి చేసినప్పుడు మనకేమైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉందా అనేది తెలుసుకోవడానికి ట్రెడ్‌మిల్ టెస్ట్ అని చేస్తాం. ఓకే. సో, ఈ 3 టెస్ట్‌లు ఈసీజీ, ఎకో, ట్రెడ్‌మిల్ టెస్ట్ ద్వారా మాక్సిమం అంటే ఒక 90-95% మనకి మన గుండె పనితీరు ఏంటి? మన గుండె స్ట్రెస్‌కు గురైనప్పుడు తట్టుకుంటుందా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఓకే. సో, దీనిలతో పాటు మనకి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మన లైఫ్ స్టైల్ పరంగా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇలాంటివన్నీ ఎక్కువైతున్నాయి. కాబట్టి హ్మ్. ఒక బేసిక్ బ్లడ్ టెస్ట్ అనేది అంటే మనం పోయినప్పుడల్లా బీపీ ఎలా ఉందని చెక్ చేసుకోవడం, షుగర్ టెస్ట్ ఎలా ఉంది, మన కిడ్నీ ఫంక్షన్ పనితీరు ఎలా ఉంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, హ్మ్. థైరాయిడ్ ప్రొఫైల్ ఎలా ఉంది. సో, ఇట్లాంటి కొన్ని బేసిక్ బ్లడ్ టెస్ట్ అనేది కంపల్సరీగా చేయించుకోవాల్సిన అవసరం ఉంది. బికాస్ అవన్నీ కూడా మన గుండె పనితీరు మీద ప్రభావం చూపిస్తాయి కాబట్టి సో, అవి కూడా టెస్ట్ చేసుకుంటే మనకు ఓవరాల్‌గా గుండె యొక్క ఆరోగ్యం ఎలా ఉందని తెలుస్తుందన్నమాట. ఓకే. సో, ఇదంతా కూడా హాస్పిటల్‌కొచ్చి చెకప్ చేయించుకునే ప్రాసెస్. అలా కాకుండా నా హార్ట్ హెల్త్ ఎలా ఉంది? బానే ఉందా? అని ఇంట్లోనే కూర్చొని ఏమన్నా చెక్ చేసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే మనం ఎంత పని చేస్తున్నాము అనే దాన్ని బట్టి తెలుస్తుంది మనకి. ఇప్పుడు చిన్న చిన్న పనులకే మనం ఈజీగా అలసిపోతున్నాం. అలసత్వం వస్తా ఉంది. లేదా ఇబ్బంది కలుగుతా ఉంది. అంటే మనం శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది కలుగుతా ఉంది. కళ్ళు తిరగడం ఉంటా ఉంది. లేదా వీక్‌నెస్ తొందరగా అలసిపోవడం. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనకి ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్లు అర్థం. అలా కాకుండా ఎంత పనైనా మనం చేయగలుగుతున్నాము. కొన్ని గంటల సేపు నిలబడుతున్నాము. కొన్ని గంటల సేపు పని ఏమి ఇబ్బంది లేకుండా చేయగలుగుతున్నాం అంటే మనం ఓవరాల్‌గా గుండె పనితీరు బానే ఉన్నట్లు అర్థం ఓకే. అనమాట. సో, మన వర్కే మన హార్ట్ ఫంక్షన్ అనేది ఎలా ఉందనేది తెలియజేస్తుందనమాట. సో, కాబట్టి మీరు రొటీన్‌గా చేసే పనులలో ఏవి చిన్న ఇబ్బంది అనిపించినా ఏదో ఒక ప్రాబ్లమ్ ఉన్నట్లు మనకు అర్థం. అంటే ఈజీగా అలసిపోవడము, శ్వాసకోశలో ఇబ్బంది రావడం ఇలాంటివి ఏదన్నా ఉంటే మనకు ప్రాబ్లమ్ ఉన్నట్లే అర్థం చేసుకోవాలి. సో, ఇలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయి సార్? ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాకే అనుకోండి. హ్మ్. సో, అది మైనర్ అవ్వనివ్వండి, మేజర్ అవ్వనివ్వండి. ముందే ఏదైనా సింప్టమ్స్ అనేవి ఉంటాయా మనకి? అంటే 2 రకాలు డిస్కస్ చేసినాము. యాహ్! నిదానంగా డెవలప్ అయ్యి చేసే దాంట్లో అవును. అయితే మనం పని చేసేటప్పుడు హ్మ్. ఛాతీ నొప్పి రావడము, లేదా ఆయాసం రావడము, కళ్ళు తిరిగే అవకాశం ఉండడము, లేదా ఒకవేళ గుండె నిజంగానే ఫెయిల్ అయితే కాళ్ళ వాపులు రావడము, పొట్టవాపు, మొహం వాపులు రావడము ఇలాంటివి ఉండే అవకాశం ఉంటుంది. అలా కాకుండా సడెన్‌గా డెవలప్ అయ్యే దాంతో మనకు ముందు వార్నింగ్ సైన్స్ అనేది
ఏమి హ్మ్. ఉండవు. సడన్‌గా డెవలప్ అయినది సడన్‌గానే మనకి ఛాతీ నొప్పి వస్తుంది. అసలు ఊపిరి పీల్చుకోలేనంత సివియారిటీ ఉంటుంది సడన్‌గా వచ్చే దాంతల్లో. సడన్‌గా కొందరు ఈవెన్ ఈవెన్ ఇంత డెవలప్డ్ టెక్నాలజీ డెవలప్ అయింది. ట్రాన్స్‌పోర్టేషన్ ఉంది. సో, ఇంత అడ్వాన్సెస్ ట్రీట్మెంట్‌లో అడ్వాన్సెస్ ఉన్నాయి. ఇంత అడ్వాన్సెస్ ఉన్నా 50% హార్ట్ అటాక్ అంటే సడన్‌గా వచ్చే హార్ట్ అటాక్ ఉన్నవాళ్ళు హాస్పిటల్‌కి రీచ్ రీచ్ కాలేని అవ్వలేదు. స్థితిలోనే ఉన్నారనమాట. సో, అంత సివియారిటీ ఎందుకంటే మన హార్ట్ ఎప్పుడైతే బ్లడ్ సప్లై సడన్‌గా తగ్గిపోతుందో, సడన్‌గా మన గుండె కొట్టుకునేది సడన్‌గా హాల్ట్ అవును. అయిపోతుంది. యాహ్! హాల్ట్ కాదు గానీ ఫంక్షనింగ్ తగ్గుతుంది. యాహ్! ఫంక్షనింగ్ తగ్గినప్పుడు మనకి గుండె మన బాడీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్‌ని ఇవ్వలేకపోతుంది. పోయినప్పుడే మనకు ఆయాసం రావడము, ఛాతీ నొప్పి రావడం జరుగుతుంది. ఒక్కొక్కసారి సడన్‌గా ఏమవుతుందంటే ఈ గుండె మజిల్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. డ్యామేజ్ అయినప్పుడు మనకి అరిథ్మియాస్ అంటాం. అంటే హార్ట్ రేట్ చాలా ఎక్కువైపోవడము, లేదా హార్ట్ రేట్ సడన్‌గా ఆగిపోవడం జరుగుతుంది. సో, ఇలాంటప్పుడు సడన్‌గా చనిపోయే ప్రమాదం ఉంటుందనమాట. అంటే ఇలాంటివి జరుగుతున్నప్పుడు పక్కన వాళ్ళకి కనీసం ఒక తెలుస్తుంది. అంటే 1, 2 మినిట్స్ అయినా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఇలా ఏదో అబ్నార్మాలిటీ ఉందని. ఆ! పక్కనున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బతికే ఛాన్సెస్ ఉంటాయి? అంటే ఏదైనా ఉంటాయా ఛాన్సెస్ అలాగా? ఈ 2 అండి నెగ్లిజెన్స్ అనేది ఉండకూడదు ఇక్కడ. ఇప్పుడు మీరు చాలా వీడియోస్ కానీ మనం అవును. వినేదాంతో చూస్తే ఏమవుతుందంటే ఒక పర్సన్ సడన్‌గా ఇట్లా పట్టుకొని పడిపోవడమో, అవును. లేదంటే ఆయాసంగా ఫీల్ అవ్వడమో ఉంటే అందరూ పోయి ఒక వాటర్ తీసుకురావడమో, లేదో ఇంకోటో చేస్తారు. అది కాదు చేయాల్సింది. ఫస్ట్ వాళ్ళనేందంటే ఆ అప్రహెన్షన్‌ని తగ్గించే విధంగా వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్పి కూర్చోపెట్టాలి. ఆ పెయిన్ తగ్గట్లేదనుకోండి ఇమ్మీడియేట్‌గా అంబులెన్స్‌కి కాల్ చేయాలి. ఎందుకంటే అక్కడ ఆ డిలే ప్రాసెస్‌లోనే అన్ని ప్రాబ్లమ్స్ జరుగుతాయి. సో, ఇమ్మీడియేట్‌గా మనం పక్కన ఉన్న వాళ్ళు చాలా సివియర్‌గా ఛాతీ నొప్పి గానీ, ఆయాసం గానీ ఫీల్ అయితున్నారంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్ అది హార్ట్ అటాక్ లాగానే తీసుకోండి. తీసుకొని ఇమ్మీడియేట్‌గా అంబులెన్స్‌కి కాల్ చేసి పిలిపించండి. ఇన్ ద మీన్ టైమ్ వాళ్ళు ఎందుకంటే ఆ పెయిన్, ఆయాసం వచ్చినప్పుడు యాంగ్జైటీ వస్తుంది. ఏదో అయిపోతుంటారు. వాళ్ళు కొంచెం రెస్ట్ కూల్ చేయనీకి మనం అంటే వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ అనేది ఇస్తే కొంచెం పనిచేస్తుంది. రెండోది నిదానంగా గాలి పీల్చుకోవాలి. ఎందుకంటే ఆక్సిజనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, మనం ఆ పరిస్థితుల్లో అందరికీ భయమనేది ఉంటుంది. పీల్చుకోవడం కూడా కష్టమే ఉంటుంది. ఆ పెయిన్‌కి భరించరాని పెయిన్‌లో కూడా ఊపిరి పీల్చుకోవడం కష్టమే ఉంటుంది. లేదా హార్ట్ వీక్ అయినప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. అంటే ఊపిరితిత్తుల్లో నీరు చేరితే ఆయాసం వచ్చేస్తుంది. సో, తీసుకోవడం కష్టంగా ఉన్నా వాళ్ళు కొంచెం ధైర్యం తెచ్చుకొని నిదానంగా గాలి తీసుకుంటే ఆక్సిజనేషన్ అనేది మనకి అందితే సో, మనకి అది కొంచెం డ్యామేజ్ అనేది తక్కువయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో, ఈ 2 చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వితౌట్ ఎనీ డిలే యూ హావ్ టు కాల్ అన్ అంబులెన్స్ అండ్ రష్ టు ద హాస్పిటల్‌కి పరిగెత్తుకుంటూ ఎళ్ళాల్సిందే. ఇంకోటి మనకొచ్చే పెయిన్‌ని అది గ్యాస్ ట్రబుల్ అనో, మజిల్ పెయిన్ అనో ఎప్పుడు కూడా నెగ్లిజెంట్ ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 30 ఇయర్స్ దాటిన తర్వాత నుంచి హార్ట్ అటాక్స్ అనేది చాలా ఎక్కువైపోయినాయి. కాబట్టి 30 సంవత్సరాల తర్వాత విపరీతమైన ఛాతీ నొప్పి సడెన్‌గా అనిపిస్తే మాత్రం అది మంటగా ఉన్నివ్వండి, పుచ్చినట్లు ఉన్నివ్వండి, ఎలా ఉన్నా దాన్ని హార్ట్ అటాక్ లాగానే కన్సిడర్ చేసి ఇమ్మీడియేట్‌గా వీలైనంత వరకు తొందరలో ఎంత దగ్గరలో ఉన్న హాస్పిటల్ ఈ గుండె సంబంధిత అట్‌లీస్ట్ ఈసీజీ ఫెసిలిటీ గాని ఇలాంటివి ఉన్న హాస్పిటల్స్ ఉంటే ఫస్ట్ అక్కడికి పోయి ఒక ఈసీజీ తీయించుకోవాలి. తీయించుకున్న వెంటనే మనకు అర్థమవుతుంది. ఇది మైనరా? మేజర్ హార్ట్ అటాకా? అసలు హార్ట్ అటాక్ కాదా? అనేది దాంతో తెలిసిపోతుంది. ఓకే. అది తెలిసిపోయినప్పుడు మనకు దానికి తగ్గ ట్రీట్మెంట్ మనం తీసుకోవచ్చు. చాలా అంతేగాని అది మనము అరే గ్యాస్ ట్రబుల్ అనుకోనో, ఎగ్జాక్ట్‌లీ. ఇంకోటో అనుకోని మనం ఈనో ఉంటే ఇవ్వండి, లేదంటే ప్యాంటాప్ ఉంటే ఇవ్వండి అని తీసుకోవడం వల్ల ప్రాణాలు నష్టపోతారు. ఎందుకంటే వన్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మీ లైఫ్ కాదు. మీ మీద ఆధారపడిన వాళ్ళ ఎగ్జాక్ట్‌లీ. జీవితాలు కూడా ఫ్యామిలీస్ కూడా డిపెండ్ డిపెండ్ అయి అయ్యి ఉంటాయి ఉంటాయి. కాబట్టి, ఆ నెగ్లిజెన్స్ అనేది ఎవరి సైడ్ కూడా ఉండకూడదు. లైక్ యంగ్‌స్టర్స్‌లో ఉండకూడదు, మిడిల్ ఏజ్‌లో ఉండకూడదు, ఎల్డర్లీ పీపుల్‌లో కూడా ఉండకూడదు. మేల్, ఫీమేల్ ఈ జెండర్‌లో కూడా మనం నిర్లక్ష్యం అనేది చూపించకూడదనమాట. ఎందుకంటే ఎవ్రి లైఫ్ మ్యాటర్స్ మనకి. యాహ్! అది. సార్ అయితే ఇప్పుడు మీరన్నారు కదా! పెయిన్ గ్యాస్ట్రిక్ పెయిన్ అని హ్మ్. హార్ట్ దగ్గరే పెయిన్ హ్మ్. వస్తూ ఉంటుంది. సో, దాన్ని ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు? అంటే డిఫరెన్షియేట్ చేసే ఛాన్సెస్ ఉంటుందా? లేదా 2 సిమిలర్‌గానే చెయ్యొచ్చు. ఉంటాయా? బట్ నా ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే హ్మ్. ఆహ్, ఆ డిఫరెన్షియేషన్‌లో మనం టైమ్ వేస్ట్ చేస్తాం. ఓకే. ఆ టైమ్ వేస్ట్ చేసినప్పుడే ప్రాణాలు కోల్పోతున్నారు. మేము అబ్జర్వ్ చేసినవి. హుహు. సో, మాట్లాడుకోనికి చాలా డిఫరెన్సెసే ఉంటాయి. ఇప్పుడు యూజువల్‌గా హార్ట్ అటాక్ రిలేటెడ్ పెయిన్ ఏంటంటే, బాగా గుండె బరువు ఉంటుంది. ఓకే. అంటే ఒక ఇద్దరు వ్యక్తులు ముందర, వెనకల బాగా ప్రెస్ ప్రెస్ చేసినట్టు. చేస్తున్నట్టు, లేదా ఒక గుంపులో ఉంటే అందరూ కలిసి ప్రెస్ చేస్తున్నట్టు, లేదా ఒక 100 కేజీలు బరువు తెచ్చి నీ ఛాతీ మీద పెట్టినట్లు. అది పెడితే ఎట్లా అవుతుంది? ఊపిరి పీల్చుకోవడం కూడా మనకి ఇబ్బందిగా ఇబ్బందిగా ఉంటుంది. ఉంటుంది. అలా ఉంటుంది యూజువల్‌గా హార్ట్ అటాక్‌లో వచ్చే పెయిన్. అలా కాకుండా మంటకు గూడా ఉండొచ్చు. మంటగుండొచ్చు, పుచ్చినట్లు ఉండొచ్చు. బాగా అంటే ఈ నొప్పేదో కండరాల నొప్పిలాగా అనిపించొచ్చు. ఆ నొప్పి చేతులకు పాకుతుంది. మెడ వరకొస్తుంది. పొత్తి కడుపు వరకు గూడా ఉంటుంది నొప్పి.
సో దీంతో పాటు కొందరికి బాగా చెమటలు పట్టిపోతాయి, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, వామిటింగ్ కూడా అవ్వచ్చు, తల తిరిగే అవకాశం ఉంటుంది, మొత్తం ఒళ్ళంతా నీరసంగా అయిపోయినట్లు ఉంటుంది. సో ఇవన్నీ కూడా గుండెపోటు లక్షణాలే. సో అది కాకుండా గ్యాస్ట్రైటిస్ అనుకుంటే ఏమవుతుంది, యూజువల్గా గ్యాస్ట్రైటిస్, గ్యాస్ ట్రబుల్ ఏమవుతుందంటే పొట్టలో బాగా మంట ఉంటుంది ఫస్ట్. అది నిదానంగా మన గొంతుకు యూసోఫైగస్ అంటాం, పైప్, ఫుడ్ పైప్ అంటాం, ఆ పైప్ ద్వారా ఇట్లా పైకి వచ్చినట్లు ఉంటుంది, ఓకే. గొంతులో కూడా మంటగా ఉంటుంది. ఇది యూజువల్గా గ్యాస్ ట్రబుల్లో వచ్చేది. బట్ ఈ విధంగా మనకి హార్ట్ అటాక్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇన్ఫీరియర్ వాల్ ఎంఐ అంటాం, అవును. అంటే మనకు గుండె కింద భాగం ఏమన్నా అయితే ఆ విధంగా తెలిసే అవకాశం కూడా ఉండొచ్చు. సో ఆ డిఫరెన్సియేషన్ ఇది గ్యాస్ ట్రబుల్ అనుకొని మనం ఆ నెగ్లిజెన్స్ వల్ల మన హార్ట్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొందరికి ప్రాణం పోయే అవకాశం ఉంటుంది, కొందరికి ప్రాణం పోకపోయినా లేట్ అవ్వడం వల్ల గుండె మజిల్ వీక్ అయితే లైఫ్ లాంగ్ వాళ్ళు హార్ట్ ఫెయిల్యూర్తో బాధపడే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఓకే. ఎందుకంటే ఇక్కడ మెయిన్ హార్ట్ అటాక్లో సడన్గా డెవలప్ అయ్యే దాంతో గుండె మజిల్ అనేది వీక్ అయిపోతుంది. అది వీక్ కాకముందే మనం ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిగా ఉండే అవకాశం ఎక్కువ. అది వీక్ అయిన తర్వాత మనం ఏం చేసినా పెద్ద ఉపయోగం ఉండదు యూజువల్గా. కాబట్టి ఎంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే అంత త్వరగా మన హార్ట్ ఫంక్షన్ అనేది కూడా, గుండె యొక్క ఫంక్షన్ అనేది కూడా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, నార్మల్కి వచ్చే అవకాశం ఉంటుంది ఓకే. అన్నమాట. కాబట్టి పెయిన్ అనేది ఎవరికైనా 30 సంవత్సరాలు దాటిన వాళ్ళు, పర్టికులర్లీ మనం డిస్కస్ చేసుకున్న లక్షణాలు అంటే జబ్బులు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి నెగ్లిజెంట్ చేయకూడదు. కొందరికి ఏమవుతుందంటే వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు, ఫీమేల్స్, ఇలాంటి వాళ్ళలో ఇటువంటి టిపికల్ సిమ్టమ్స్ కూడా తెలియవు. వాళ్ళకి ఏదో జస్ట్ నలతగా ఉండడము, అనిపించడము, జస్ట్ ఏదో కుచ్చుకున్నట్టు ఆ! ఉందంటూ అంటే ఉంటారు జస్ట్ అలాగా. వీక్‌నెస్సే అనిపిస్తుంది వాళ్ళకి. ఓకే. పెద్ద ఆయాసం, నొప్పి తెలియకపోవచ్చు. ఆహా! షుగర్ ఉన్నవాళ్ళు, ఓల్డ్ ఏజ్ ఫీమేల్స్‌లో పెద్ద సిగ్నిఫికెంట్‌గా సిమ్టమ్స్ తెలియవు వాళ్ళకి. హుహు. సో వాళ్ళకి మైల్డ్ సిమ్టమ్సే ఉంటాయి. అంటే మైల్డ్ ఏదో కుచ్చుకున్నట్లు ఉండడము, లేదా మైల్డ్‌గా ఏదో ఆయాసంగా అనిపిస్తున్నట్లు ఉండడము, లేదా జస్ట్ వీక్‌నెస్, బాడీ అంతా వీక్‌నెస్ అయిపోయినట్లు, అలసిపోయినట్లు ఉండడమే అనిపిస్తుంది. అవి కూడా గుండె జబ్బు లక్షణాలే, హార్ట్ అటాక్ లక్షణాలే ఉంటాయి. ఓకే. సో ఇలాంటి వాళ్ళు పర్టిక్యులర్లీ వీళ్ళందరూ కూడా చాలా ఆ చిన్న చిన్న సిమ్టమ్స్‌ని సో కూడా టెస్ట్ చేయించుకుంటే తెలుస్తుందా? వాళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు అలా అయినా కూడా బయటపడే ఛాన్సెస్ ఉంటుందా సార్? తెలుస్తుంది. ఓకే. అంటే ఆ సిమ్టమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఆ మైనర్ ఈవెంట్స్ వల్ల అలా ఉండేది. అచ్చా! ఓకే. కొందరికి సైలెంట్ హార్ట్ అటాక్స్ అంటాం. అంటే ఆహా! కొందరికి వస్తాయి, వెళ్ళిపోతుంది. వాళ్ళకు తెలియదు. తెలీదు. కొందరికి తెలియదు. ఓకే. కాబట్టి ఈసీజీ స్కాన్‌లో మనకి మార్పులు కనిపిస్తాయి. గుండె మైల్డ్ పాస్ట్‌లో జరిగినవి కూడా తెలుస్తాయా? కనిపిస్తాయి. ఓహ్! తెలుస్తుంది నైస్. మనకి. సో కాబట్టి సైలెంట్ హార్ట్ అటాక్స్ కూడా కొందరిలో జరుగుతాయి. అది వాళ్ళ అదృష్టం. ఎందుకంటే ఆ సైలెంట్‌ది బ్లాక్ అయిపోయి దానంతట అదే ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది వెరీ లెస్ ఛాన్సెస్. చాలా తక్కువ మందిలో చాలా తక్కువ జరుగుతూ మందిలో ఉంటుంది. జరుగుతుంది. సో అయితే యాహ్! సో కాబట్టి ఈ చిన్న లక్షణాలు అంటే మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న మనం ట్రీట్మెంట్ అనేది లేదా దానికి ఎందువల్ల వస్తుందనేది తెలుసుకోవడం మంచిది. ఓకే. సో, ముఖ్యంగా ఇప్పుడు స్లోగా డెవలప్ అయ్యే హార్ట్ అటాక్స్ అయితే బ్లాక్స్ ఉంటాయో, వాళ్ళకి మైనర్ నుండి మేజర్‌గా తెలిసే సింప్టమ్స్ ఏముంటాయి సార్? ఇప్పుడు మీరు చెప్పినవే సింప్టమ్సా? లేదా ఇతర సింప్టమ్స్ ఏమైనా ఉంటాయా? ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది ఫస్ట్ ఇనిషియల్‌గా వీళ్ళందరికీ ఏమవుతుంది, పని చేసినప్పుడే ప్రాబ్లమ్ అనేది కనిపిస్తుంది. అవును. అలా కాకుండా రెస్ట్‌లో అంటే మనం ఏం పని చేయకుండా కూడా నిదానంగా సిమ్టమ్స్ డెవలప్ అయిపోతాయి. ఓకే. అంటే ఆయాసం గానీ, ఛాతీ నొప్పి గానీ ఇవంతా ఫస్ట్ ఇనిషియల్‌గా హెవీ వర్క్ చేస్తే తెలుస్తుంది. అవును. తర్వాత ఇంకొంచెం తక్కువ వర్క్ తెలుస్తుంది. తర్వాత మనం రెస్ట్‌లో అంటే నార్మల్ ఏ పని రెస్ట్‌లో ఉన్నా చేయకపోయినా కూడా పెయిన్స్ ఈ తెలుస్తాయి. లక్షణాలన్నీ కనిపిస్తాయి వాళ్ళలో. ఓకే. కాబట్టి ఈ ప్రోగ్రెషన్ అంటే ఇనిషియల్‌గా వాళ్ళు ఒక 2 ఫ్లోర్స్ ఏమి ఇబ్బంది లేకుండా నడిచేవాళ్ళు. తర్వాత ఇబ్బందితో నడిచేవాళ్ళు. తర్వాత ఒక ఫ్లోర్ కూడా నడవలేకపోతారు. తర్వాత ఇంట్లో మామూలు కూర్చుంటే కూడా వాళ్ళకి ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి. ఓకే. సో అలా ఉన్నప్పుడు మనం దాన్ని పసిగట్టాలి. ఫస్ట్ స్టేజ్‌లో అంటే 2 ఫ్లోర్‌లు ఎక్కేటప్పుడు నార్మల్‌గా ఉండి 2 ఫ్లోర్‌లు ఎక్కలేకపోతున్నావు అంటేనే ప్రాబ్లమ్ ఉన్నట్టు. హ్మ్. అది నీకు కూర్చుంటే ఇబ్బంది అయ్యేంత వరకు మనం వెయిట్ చేయకూడదు. ఆ వెయిట్ చేసే లోపల మనకి జబ్బు అనేది ముదిరిపోతుంది. ఆ తర్వాత మనం దాన్ని ఓపెన్ చేయడం గానీ, ఇలాంటి వాళ్ళకి క్రిటికల్‌గా అయ్యే ఛాన్స్ ఉండే అవకాశం ఉండొచ్చు. సో ఎప్పుడైతే ఈ 80-90% మూసుకుపోతాయో అయి ఎప్పుడైనా సడెన్‌గా బర్స్ట్ అవ్వచ్చు. అంటే ఓకే. బాంబు పెట్టుకొని బతుకున్నట్లు మనం. సో, వీటికి ప్రధాన కారణాలేంటి సార్ ఇలా జరగడానికి? అంటే మనకి చాలా మెకానిజమ్స్ ఉన్నాయి. ఒకటి కొలెస్ట్రాల్ అక్యుములేషన్. దాంతో పాటు ఇన్‌ఫ్లమేషన్ అంటాం. అంటే చెడు కణాలు ఉంటాయన్నమాట. హ్మ్. ఈ కొవ్వు పేరుకుపోయే కొద్దీ ఆ ఇన్‌ఫ్లమేషన్ అనేది మనకి కంటిన్యూయస్‌గా జరుగుతా ఉంటుంది. అది జరిగినప్పుడు అయి ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ కొవ్వు కణాల్లాగా కన్వర్ట్ అయ్యి ఈ కొవ్వు అనేది మన రక్తనాళాల్లో పేరుకుపోతా ఓకే. వస్తుందన్నమాట. సో
ఈ అంటే చాలా మెకానిజం ఆక్సిడేటివ్ మెకానిజమ్స్ అంటాము, రియాక్టివ్ ఆక్సిజన్స్. సో ఇవన్నీ బ్యాలెన్స్ ఉండాలి. బ్లడ్ పారామీటర్స్ అంటే రక్తం పలచబడ్డము, గడ్డగట్టేది బ్యాలెన్స్ ఉండాలి మన బాడీలో. ఇట్లా 4-5 రకాల మెకానిజమ్స్ అనే దానివల్ల మనకు చెడు కణాలు, బ్లడ్ రక్తం గడ్డగట్టే ఫ్యాక్టర్స్, దెన్ మనకు వెజల్ అనేది కూడా రియాక్షన్ అంటది. అంటే మనకు కొన్ని కండిషన్స్‌లో అది ముడుచుకుంటుంది, కొన్ని కండిషన్స్‌లో తగ్గుతుంది, ఓపెన్ అవుతుంది, క్లోజ్ అంటే మైల్డ్‌గా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ వేరియేషన్ ఉంటుంది. ఇది కూడా బ్యాలెన్స్ ఉండాలి. బ్యాలెన్స్ లేకుండా ఎక్కువ ముడుచుకుపోయిందనుకోండి వాసోస్పాజమ్ అంటాం. అంటే ఇట్లా కన్స్ట్రిక్ట్ అవుతుంది. అప్పుడు కూడా మనకు పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి చాలా మెకానిజమ్స్ మనకు మన బాడీలో జరుగుతూ ఉంటాయి ప్రాసెస్ అన్నీ. సో అవన్నీ కూడా బ్యాలెన్స్‌లో ఉంటేనే మనకి ఈ వెసల్ అనేది బ్లాక్ కాకుండా ఉంటది. దీంట్లో ఏ దాంట్లో ఇంబాలెన్స్ ఉన్నా వచ్చినా కూడా మనకి కొవ్వు పేరకపోవడము అనేది కంటిన్యూస్‌గా ప్రోగ్రెషన్ అయితానే ఉండి మన రక్తనాళాలు సన్నబడతా ఉంటాయన్నమాట. ఓకే. సో, ఇంకొక విషయం ఏంటంటే పానిక్ అటాక్స్ కానీ, అవును. యాంగ్జైటీ అటాక్స్ కానీ అవును. అని అంటూ ఉంటారు. అవును. అవును. సో, ఈస్ దట్ లీడ్స్ టు హార్ట్ అటాక్? సో యూజువల్లీ దిస్ డిఫరెంట్. పానిక్ అటాక్స్, యాంగ్జైటీ అటాక్స్ అనేది డిఫరెంట్. ఇట్స్ నాట్ రిలేటెడ్ టు హార్ట్ అటాక్. ఓకే. సో హార్ట్ అటాక్ అనేది టిపికల్ సిమ్టమ్స్ మనకి ఛాతీ నొప్పి, చెమటలు పట్టడం, ఆయాసం ఇవంతా ఉంటాయి. బట్ పానిక్, యాంగ్జైటీ అటాక్స్‌లో మనకి పాల్పిటేషన్స్ అనేది అంటే గుండె దడ వచ్చి మనకు ఒక అవును. ఆ ఫీలింగ్ అంటే ఆయాసము ఉండే ఫీలింగ్ కనిపిస్తుంది. ఈ 2 కూడా సెపరేట్. బట్ ఈ ఈ స్ట్రెస్ అనేది ఏదైతే ఉంటుందో ఈ పానిక్, యాంగ్జైటీతో అది స్లోగా మనకి ఇబ్బంది కలిగించే అవకాశం ఉండొచ్చు. కాబట్టి దానికి ప్రాపర్‌గా మనకి దేనివల్ల యాంగ్జైటీ, పానిక్ వస్తుందనేది ఐడెంటిఫై చేసుకొని ఆ స్ట్రెస్సర్ లెవెల్‌ని మనం తగ్గించుకుంటే అది తగ్గే అవకాశం ఉంటది పానిక్ అటాక్స్. ఓకే. సో, అంటే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి సార్ ఇలా అవ్వడానికి? కొలెస్ట్రాల్ అక్యుములేషన్. కొలెస్ట్రాల్ అక్యుములేషన్ అంటే ఏదైనా హ్యాబిట్స్ వల్ల అలా అంటే ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు లైఫ్ స్మోక్ స్టైల్ చేయడం అనేది వల్ల. చాలా ఇంపార్టెంట్. ఓకే. అంటే మూల కారణం ఏంటి? లైఫ్ స్టైల్. హ్మ్. అంటే రెండిట్లో కూడా రెండే ఇంపార్టెంట్. మనం హ్మ్. తీసుకునే ఆహారం ఏంటి? మనం ఎక్సర్సైజ్ ఏం చేస్తున్నాం? హ్మ్. సో ఆహారం అనేది ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాము? హ్మ్. అంటే ఇంట్లో వండుకొని తింటున్నామా? కూరగాయలు, పండ్లు ఎక్కువ తింటున్నామా? లేదంటే నాన్ వెజిటేరియన్ ఎక్కువ తింటున్నామా? ఆయిలీ ఫుడ్స్ తింటున్నామా? లేదా బయట దొరికే ప్యాకెట్ ఫుడ్స్ రోజు ఎక్కువ తింటున్నామా? బేకరీలు, పాస్తాలు, పిజ్జాలు ఇవన్నీ నాన్‌సెన్స్. హ్మ్. ఇంట్లో కూరగాయలు రోజుకి మినిమమ్ 3 సార్లు తినాలి. ఫ్రూట్స్ రోజుకి మినిమమ్ 2 సార్లు తినాలి. ఇది మన ఆహారం ఇవి కంపల్సరీ ఉండాల్సినవి. మనం తినే రోజు రైసు, ఈ చపాతీలు కాదు. మనం తినే పప్పు దినుసులు అనేది ప్రతి ఒక్కటి మనం తీసుకోగలగాలి. మిల్లెట్స్ కానివ్వండి, పీస్ అంటే పీస్, రాజ్మా, చెన్న ఇలాంటివన్నీ కూడా మనము అట్లీస్ట్ ఒకరోజు ఒకటన్నా తీసుకోగలగాలి. ఈ ఓకే. హోల్ గ్రెయిన్స్ అంటాం. ఇవన్నీ తీసుకున్నప్పుడే మనకు కావాల్సిన ప్రోటీన్స్, ఫైబర్ అన్నీ కూడా మనకు అందే అవకాశం ఉంటుంది. సో ఈ హోల్ గ్రెయిన్స్ మనం పాలిష్డ్ రైస్ తినకూడదు. అన్‌పాలిష్డ్ తీసుకోవాలి. హోల్ గ్రెయిన్స్ అంటాం అందుకే. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోల్ గ్రెయిన్స్, మిల్లెట్స్, పప్పు దినుసులు, పల్సెస్ ఇవన్నీ తీసుకోవాలి కంపల్సరీగా మనం. మనము డైలీ రైసే తీసుకుంటే అది కష్టం. మనకు కావాల్సినది అందే అవకాశం ఉండదు న్యూట్రియంట్స్ అనేది. సో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అనేది కూడా కంపల్సరీగా తీసుకోవాలి. దెన్ నాన్ వెజిటేరియన్‌లో మనం రెడ్ మీట్ అనేది మాక్సిమం అవాయిడ్ చేస్తే మంచిది. సెకండ్ రెడ్ మీట్ అంటే ల్యాంబ్, గోట్, అదర్ టైప్స్ ఇవన్నీ కూడా ఎప్పుడో మంత్లీ వన్స్ అయితే ఇట్స్ ఫైన్. అది కూడా లిమిటెడ్ అమౌంట్. అలా కాకుండా మిగతా చికెన్ ఆర్ ఫిష్ వీక్లీ ట్వైస్ అనేది తీసుకోవచ్చు. దెన్ ఆయిల్స్ వస్తే రిఫైన్డ్ ఆయిల్స్ అనేది మనం అవాయిడ్ చేయాలి. అలాగా నెక్స్ట్ వచ్చేసి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కానివ్వండి, ఇవి రీజనబుల్లీ గుడ్. దెన్ ఒకే ఆయిల్ కంటిన్యూస్గా కాకుండా మనకు యూజువల్గా ఆలివ్ ఆయిల్ లేదా సాఫ్లవర్, సన్‌ఫ్లవర్, గ్రౌండ్‌నట్, రైస్ బ్రాన్ ఆల్టర్‌నేట్‌గా వాడుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క దాంతో కొన్నిట్లో పాలీ అన్సాచురేటెడ్ ఎక్కువ ఉంటుంది. కొన్నిట్లో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది హెల్తీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆల్టర్‌నేట్‌గా రిఫైన్డ్ ఆయిల్స్ కాకుండా ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఇట్లాంటివి వాడుకోవచ్చు. అండ్ క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్. మనం ఏమి తీసుకున్నా క్వాంటిటీ. ఎందుకంటే ఇంతకుముందు కాలంలో బాగా పని చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఎంత తిన్నా అరుగుదల ఉండేది. అవును. ఎక్స్‌పెండిచర్ అంటే మనం తీసుకున్న దానికి మనం ఖర్చు పెట్టేదానికి బ్యాలెన్స్ ఉండాలి ఫుడ్‌లో, ఎనర్జీస్‌లో. సో ఇప్పుడు మనం లిమిటెడ్‌గా ఎక్సర్సైజ్ అనేది చాలా మందికి తక్కువ ఉంటుంది కాబట్టి ఆ క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మన బాడీకి ఎంత అవసరమో అంత తీసుకుంటే చాలు. హుహు. అంతకుమించి ఓవర్‌గా తీసుకుంటే దట్ విల్ కన్వర్ట్ ఇంటూ ఫ్యాట్. ఓకే. సో ఫుడ్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రపోర్షన్స్, హెల్తీ ప్రపోర్షన్స్‌లో మనం ఫుడ్ తీసుకోవడం అనేది ఉండాలన్నమాట. ఓకే. మిల్క్ ప్రొడక్ట్స్ వల్ల హార్ట్ హెల్త్ ఏమైనా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకోవచ్చండి. మిల్క్ ప్రొడక్ట్స్ వల్ల అంత డ్యామేజ్ అనేది ఏం లేదు. సో మిల్క్ అనేది డైలీ వన్స్ ఆర్ ట్వైస్ విత్ కాఫీ ఆర్ టీ తీసుకోవచ్చు. దెన్ చీజ్ అండ్ ఇది కూడా వెరీ లిమిటెడ్ క్వాంటిటీస్‌లో తీసుకోవచ్చు. సో దెన్ కర్డ్ ఈజ్ ప్రోబయోటిక్స్ ఉంటాయి కాబట్టి కర్డ్ ఈజ్ హెల్తీ.
అది ఓకే. తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో, ఈ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అంటే మనం ఈ ఫుడ్ చేంజెస్ చేసుకుంటే గనుక హార్ట్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకునే ఛాన్సెస్ డెఫినెట్లీ ఉంటాయంటారా? మనం తీసుకునే ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. క్వాంటిటీ అండ్ హెల్తీ న్యూట్రియంట్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పల్సెస్, హోల్ గ్రెయిన్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువగా ఉండాలి. ఈ కంపల్సరీ డైట్ చేంజెస్ చేసుకుంటే మనము డైట్ చేంజెస్తో పాటు ప్రపోర్షన్ క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నాం అనేది చాలా ఇవి తీసుకుంటే మన డెఫినెట్లీ ఇంప్రూవ్ అయ్యే అవకాశం. దెన్ సెకండరీ ఎక్సర్సైజ్ అనేది చాలా కంపల్సరీ. అంటే 24 గంటలు రోజుకు 3 గంటలు 4 గంటలు ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. మనకు అట్లీస్ట్ మోడరేట్గా మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటాం. సో అది ఒక అర్ధ గంట చేసినా చాలు రోజుకి. హెవీ ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ అంటాం, అవి ఒక 15-20 మినిట్స్ చేసినా చాలు. అండ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అది డైలీ ఒక 10-15 మినిట్స్ చాలు. అంతేగాని 2-3 గంటలు జిమ్ములలో ఉండి మనం ఎక్కువగా ఉపయోగపడేదైతే ఏం లేదు. సో ఈ మినిమం క్వాంటిటీ ఆఫ్ టైం మనం ఎక్సర్సైజ్కి స్పెండ్ చేసుకుంటే మన గుండె ఆరోగ్యం అనేది మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ సార్ ఇప్పుడు స్మోకింగ్ అనేది, డ్రింకింగ్ అనేది బాగా ఎక్కువ అయిపోయింది. అండ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్స్‌లో కూడా చూస్తున్నాం ఈ విషయం అనేది. సో ఇది హార్ట్ హెల్త్‌ని ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది? డెఫినెట్లీ స్మోకింగ్ మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ డయాబెటీస్ మనకి. ఓకే. సెకండ్ యంగ్స్టర్స్లో తీసుకుంటే స్మోకింగ్. ఓహ్! సో స్మోకింగ్ వల్ల రక్తం పల్చగా ఉండకుండా గడ్డగట్టే టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. హుహు. మనకి చెడు కణాలు అనేది ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్, సో ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో స్మోకింగ్ ఉన్న వాళ్ళలో ఆల్మోస్ట్ 30-40% మందికి ఎక్కువ హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ స్మోకింగ్ చేసే వాళ్ళల్లో కూడా వాళ్ళు మానేసిన తర్వాత వాళ్ళ రిస్క్ తగ్గనీకి దగ్గర దగ్గర 5-10 సంవత్సరాలు పడుతుంది. సో ఓహ్! మీరు ఈరోజు స్మోకింగ్ మానేసినా మీకు 5-10 సంవత్సరాల వరకు హార్ట్ అటాక్ రిస్క్ అనేది ఉంటుంది. ఓకే. కాబట్టి వాళ్ళు కంప్లీట్‌గా స్మోకింగ్ అనేది బంద్ చేయాల్సిన అంటే అవసరం ఉంది. స్ట్రెస్‌ని వాళ్ళు కామ్ డౌన్ చేస్తున్నామని చెప్పి అనుకోని స్మోక్ స్మోక్ చేస్తూ చేస్తూ ఉన్నారు. ఉంటుంటారు చాలామంది. బట్ లేదంటే యాహ్! పీర్ ప్రెషర్, పక్కన యాహ్! వాళ్ళు తాగుతున్నారనో, ఇక్కడ లాట్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. బట్ అవన్నీ కూడా అన్‌హెల్తీ. సో ఓకే. మోస్ట్ డేంజరస్ హ్యాబిట్ స్మోకింగ్. సెకండ్ ఆల్కహాల్. ఆల్కహాల్ వల్ల కూడా చెడు అంటే కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ వస్తాయి. దెన్ మన గుండె వీక్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. హార్ట్ రేట్‌లో ఎక్కువ కొట్టుకోవడం అనేది సడెన్‌గా ఉండే అవకాశం ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ లివర్ ఫెయిల్యూర్, ప్యాంక్రియాటైటిస్, షుగర్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది ఆల్కహాల్‌లో కూడా. కాబట్టి అంటే ఇవన్నీ రిలేటెడ్, ఒకదానికొకటి రిలేటెడ్ ఉంటాయి మనం తీసుకునేది ఏదైనా. సో ఆల్కహాలిజం అనేది కూడా కంప్లీట్‌గా స్టాప్ చేస్తే మంచిది. ఓకే. సో సార్ ఎక్కువగా వింటర్‌లో హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయనేది అవును. వింటూ ఉంటాం. అవును. నిజంగానే అది చలికాలంలో ఎక్కువ వచ్చే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే మన బ్లడ్ క్లాటింగ్ పారామీటర్స్ ఓకే. టెండెన్సీ పెరగొచ్చు. దెన్ మన వెసల్ అనేది, గుండె రక్తనాళం అనేది ఈ స్పాజమ్ అంటాం. అంటే సడెన్‌గా ఇట్లా కన్‌స్ట్రిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లా కన్‌స్ట్రిక్ట్ అయినప్పుడు బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంది. ఓహ్! సో ఈ విధంగా కూడా చలికాలంలో మనకి హార్ట్ అటాక్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు అంటే ఈ షుగర్, బీపీ ఇలాంటి కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు, లేదంటే ఆల్రెడీ ఒకసారి హార్ట్ అటాక్ ఎక్స్‌పీరియన్స్ అయిన వాళ్ళు, స్టంట్ వేయించుకున్నారు, వీళ్ళందరూ కూడా కొంచెం చలికాలం వచ్చినప్పుడు చలిని అవాయిడ్ చేస్తూ లేదా వెచ్చగా ఉండే మెజర్స్ అయితే తీసుకోవాల్సిన అంటే అవసరం ఉంది. సెపరేట్ ఏదైనా డైట్ ఉంటుందా? మళ్ళీ వింటర్స్‌లో తీసుకునే డైట్స్ ఏమైనా ఉంటాయా? సెపరేట్ డైట్ ఏం లేదండి. ఆల్వేస్ హెల్తీ డైట్. మనకు కావాల్సిన హెల్తీ ప్రపోర్షన్స్‌లో తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ హార్ట్ అటాక్స్ ఎప్పుడూ కూడా ఎర్లీ మార్నింగ్స్ ఎక్కువగా వస్తుంటాయనేది వింటూ ఉంటాం. ఎందుకలా జరుగుతూ ఉంటుంది? అండ్ అంటే వాట్ ఈస్ ద యూజువల్‌గా రీజన్? అంటే ఎర్లీ మార్నింగ్ వస్తాయి. కొంచెం ఎక్కువనే ఉండొచ్చు. బట్ ఎనీ టైమ్ రావచ్చు. సో ఎర్లీ మార్నింగ్‌లో యూజువల్‌గా మనకి బ్లడ్ ప్రెషర్ అనేది సర్జ్ ఉంటుంది. మనం నిద్ర లేచిన వెంటనే మన సింపాథెటిక్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. యాక్టివేట్ అయినప్పుడు బ్లడ్ ప్రెషర్ సర్జ్ అని ఉంటుంది. సో హై బ్లడ్ ప్రెషర్ సర్జ్ అనేది ఉండడం వల్ల మనకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉండొచ్చు. దెన్ రెండోది బ్లడ్ క్లాటింగ్, ప్లేట్లెట్స్ అగ్రిగేషన్ అంటాం. అది కూడా ఎక్కువ ఉండే అంటే క్లాటింగ్ టెండెన్సీ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈవెన్ హార్మోన్ లెవెల్స్, స్టీరాయిడ్ హార్మోన్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్ఫ్లమేషన్, చెడు కణాలు ఇవి కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఈ సడన్‌గా మనకు అవేకనింగ్ కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఎర్లీ మార్నింగ్ వచ్చే టెండెన్సీ ఎక్కువగా ఉండే అవకాశం యాహ్! అలా అనమాట. యాహ్! థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. చాలా విషయాలు చెప్పారు. సో ఇంకా హార్ట్‌కి సంబంధించి ఇంకా బోలెడన్ని టాపిక్స్ ఉన్నాయి. అది మళ్ళీ ఇంకొక ఎపిసోడ్‌లో కవర్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద షూర్. థ్యాంక్ ఇన్ఫర్మేషన్. యూ. నమస్తే. యాహ్! చూసారు కదండీ! ఇది ఇవాల్టి మన వీడియో. సో కార్డియాక్ అంటే హార్ట్‌కి సంబంధించి ముఖ్యంగా మేజర్‌గా మనకున్న డౌట్స్ అన్నీ ఈ పర్టిక్యులర్ పాడ్‌కాస్ట్‌లో క్లియరిఫై అయిపోయింది. సో ముందు నుండి చూడండి. అంటే అసలు స్కిప్ చేయకండి. ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఇవాల్టి మన పాడ్‌కాస్ట్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ ఇట్స్ యూటీవీ హెల్త్ ఫర్ మోర్ డీటెయిల్స్.